आज जो है ये रोटरी क्लब के आर्टिफिशियल लिम्स जो आपको देने का ये ठाकुर साहब దురదృష్టం ఒక కాలు నడవడం అనేది ఎంత కష్టమో ఇందాక కూడా మేము చూస్తాం. చాలా కష్టమైన విషయం. అందుకే రోటరీ క్లబ్ ఏం చేస్తుందంటే మీకు కృత్రిమ కాలు అనేది జైపూర్ పోయి తీసుకోవాల్సింది. జైపూర్ దాకా వెళ్ళాలంటే చాలా కష్టం, డబ్బులతో కూడుకున్న వ్యవహారం. అందుకే పేదవాళ్ళకి ఈ జైపూర్ ఫుడ్ ఆర్టిఫిషియల్ కృత్రిమ కాలు అనేది మేము ఇక్కడ చాలా కష్టనష్టాలు కూర్చి ఇక్కడ మేము అరేంజ్ చేస్తున్నాం. సుమారు ఒక 9 ఏళ్ళ నుంచి మేము ఒక 1500 వరకు ఇప్పటిదాకా ఈ ఆర్టిఫిషియల్ లెగ్స్ అని మేము సప్లై చేసాం. పేదవారికి ఉచితంగా ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మేము తయారు చేసి మేము అమ్ముతున్నాం. ఇది గిఫ్ట్ ఆఫ్ మొబిలిటీ అంటారు. అంటే నడిచే గిఫ్ట్, మనిషి నడవడానికి ఒక బహుమతిగా ఇది మేము రోటరీ క్లబ్ తీసుకొని సాయం చేస్తుంది. మేమందరం కూడా ఒక్క కృత్రిమ కాలికి సుమారు 2500 నుంచి 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ మేము సొంతంగా పెట్టుకుంటున్నాం. మా మెంబర్స్ అందరూ దాచుకుంటే ఇది ఒకసారి దీన్ని సరిగా వాడుకుంటే 5 ఏళ్ళు మీకు పనిచేస్తుంది. తర్వాత కూడా కాలికి ఈ ఫుడ్ మాత్రం వరకే ఏమైనా ప్రాబ్లం ఉంటే అలా రిపేర్ చేస్తారు. కాబట్టి ఈ టెక్నీషియన్ చెప్పిన ప్రకారం మీరు జాగ్రత్తగా దీన్ని వాడుకొని ఈ రోటరీ క్లబ్లో ఎవరైతే మా వేరే దాతలు కూడా ఉంటారు, వాళ్ళు ఇచ్చి మీకు సహాయం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మేమందరూ దీవెనలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈ మా సంస్థ యొక్క ఇది కృత్రిమ టేకప్ చేసింది. ఇప్పటికీ మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు 1500 కృత్రిమ అవయవాలు ఇవ్వడం జరిగింది. ఇది మాది ఉట్టి సేవా ఉద్దేశంతోనే మా ఈ రోటరీ క్లబ్ మా ఎన్ఆర్ఎస్ నిజామాబాద్ రోటరీ ట్రస్ట్ ద్వారా చేపట్టిన రెగ్యులర్ కార్యక్రమం. ఇది మీరు మా ప్రెసిడెంట్ అన్నట్టు జైపూర్ పోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ దగ్గర 5 రాష్ట్రాల నుంచి రెగ్యులర్గా దీని గురించి తెలిసిన వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు. మీరు కూడా తక్కిన వాళ్ళకు కూడా మీరు ఈ విషయం చెప్తే వాళ్ళు కూడా ఈ యొక్క సదుపాయం పొందగలుగుతారు. ఇక్కడకు వచ్చి మంచి స్మైల్తో అంటే చిరునవ్వుతో నడకతో వెళ్ళడం అని మా ఆశ. ఇది ఎప్పుడు మీ కొరకు మా యొక్క దర్వాజాలు ఇక్కడ తెరిచి ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏ సహాయం ఈ కృత్రిమ అవయవాల గురించి ఏ సహాయం కావాలో మేము ఎప్పుడు ముందుంటాము. మీకు మీ యొక్క దీన్ని తీర్చడానికే మేము ఇక్కడ ఉన్నాము. మీరు ఇది కూడా విస్తృతంగా అందరికీ చెప్పాలని మా ప్రార్థన. మిత్రుడు రోటరీ క్లబ్ అధ్యక్షులు జగదీశ్వరరావు గారు, కార్యదర్శి ఎన్ఆర్ఎల్సి కార్యదర్శి ప్రసాద్ గారు, వేదికను అలంకరించిన ముఖ్య అతిథి నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వారు ఇక్కడ ఈ కృత్రిమ కాలు పెట్టుకోవడానికి విచ్చేసిన బాధితులందరికీ, వారు ఎప్పటిచ్చిన బంధువులందరికీ నా యొక్క నమస్కారం. చాలా ఎందుకంటే మనము ఈరోజు ప్రయాణం ఎక్కువ అవుతుంది. ఎక్కడైనా కానీ మన దురదృష్టవశాత్తు ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో ప్రయాణం చేస్తాం, రైల్లో ప్రయాణం చేస్తాం, బస్సులో ప్రయాణం చేస్తుంటాము, స్కూటర్ల మీద పోతుంటాము. ఈ మధ్యన ప్రమాదాలు ఎక్క జరుగుతున్నాయి. ఎదుటి వాళ్ళ యొక్క తప్పు వల్ల కానీ మనతో కాలిపోవడమో చేయిపోవడమో మరి ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఏదైతే కారు పోయిన తర్వాత అది సెప్టిక్ అవుతుంది కాబట్టి డాక్టర్ దాన్ని తీసేయాలంటాడు. ఆ పరిస్థితుల్లో కారు కానీ చేయి కానీ తీసేయాలి. మరి ఆ కృత్రిమ ఇక్కడ ఉన్నది ప్రస్తుతం కృత్రిమ కాలు ఏర్పాటే. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు అధ్యక్షులు, జయపూర్లో మాత్రమే ఉండే. మనం వింటుంటే ఒక 20 సంవత్సరాల క్రితము కాలు పోయింది అంటే ఒక జైపూర్కు పోవాలా, మరి అక్కడ టైం తీసుకోవాలా, 2 రోజులు 3 రోజులు ఉండాలా, కాలు పెట్టుకొని రావాలా. అది చాలా ఆర్థికంగా ఒక బీదవాడికి చాలా కష్టమైన పని ఉండే. మరి అలాగే చూస్తే ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఇప్పటికీ కృత్రిమ కాలు ఏర్పాటు 3 చోట్ల ఉన్నది. ఒకటి నిజామాబాద్, ఒకటి కొత్తగూడెం, ఒకటి హైదరాబాదు మహావీర హాస్పిటల్.
మరి అది గవర్నమెంట్కి సెమీ గవర్నమెంట్కి సంబంధించింది. ఈ కొత్త గూడెంలో కానీ ఇక్కడ కానీ రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేస్తున్నది. ఎటువంటి మరి రుసుము లేకుండా, ఎటువంటి ఛార్జ్ లేకుండా ఈ కాలు పోయిన వారికి తన వంతు సహకారం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ 9 సంవత్సరాల కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 9 సంవత్సరాలలో సుమారు కృత్రిమ కాలు ఏదైతే ఉందో ఒక 2000 కృత్రిమ కాలు ఏర్పాటు చేసి బాధితులకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అప్పుడప్పుడు ఈ కింద పాదం ఏదైతే ఉంటుందో 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత పోతే ఆ పాదం అనేది మళ్ళీ అదనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను చాలా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇటువంటి బీద బిక్కు జనానికి అందుబాటులో ఈ రోటరీ క్లబ్ మరి వారి యొక్క సేవలు అందిస్తున్నదంటే ఎటువంటి ఆశ లేకుండా నిస్వార్థంగా స్వచ్ఛందంగా వాళ్ళ డబ్బు పెట్టుకొని, వాళ్ళకి ఎక్కడి నుంచో డబ్బు రాదు, ఏ సంస్థ నుంచి రాదు, వారి డబ్బును వారు ఏదైతే చందా చేసుకుంటారో సంవత్సరానికి ఇంత రుసుమును అటు సెంట్రల్కి పంపాలి. సెంట్రల్ అంటే ప్రభుత్వం కాదు, రోటరీ సెంట్రల్కి పంపాలి. కొత్త రుసుము మళ్ళీ స్టేట్లో ఉన్న రోటరీకి పంపాలి. మిగిలిన దాంతో వీళ్ళు చేసి ఎవరైనా దాతలు ఉంటే స్వచ్ఛందంగా వాళ్ళు ఇస్తే దాంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, కృత్రిమ కాలే కాదు, అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా ఆ ప్రజల తరఫున అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అయినా కానీ మరి మనం ఏర్పాటు చేయాలా. ఒక సంస్థ అనేది, రోటరీ అనేది సంస్థ అనేది ఏ విధంగా సేవలు చేస్తున్నదో జనానికి తెలవాలి. ఇదే కాకుండా హెల్త్ క్యాంపులు కానీ మిగతా ఇతరత్ర ప్రజలకు సంబంధించినవి, అందరికీ ఆరోగ్యకు సంబంధించినవి కూడా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు సుమారు 20 మంది వచ్చారట. మనం వచ్చేటప్పుడు చూస్తుంటే బాధ కలుగుతుంది. అట్లా కాదున్నది ఆ బాబుది. కుంటుకుంటూ వస్తున్నాం, ఇబ్బందులు కట్టెపట్టుకొని వస్తున్నాం. మరి వారు ఈ కృత్రిమ కాల్ ద్వారా వారి మళ్ళీ నడుచుకుంటూ పోయే ఏర్పాటు చేస్తున్నారు. ఈ వారి సేవను మనం వినియోగించి వారికి అన్ని విధాల మునుముందు కూడా మంచి జరగాల, డెవలప్ కావాలా, ఇటువంటి సేవలు ఎన్నో చేయాలని వాళ్ళ ఆశీర్వచనాలు మన యొక్క దీవెనలు కోరుతున్నారు. కాబట్టి మనందరి తరఫున ఆల్ ద బెస్ట్ వాళ్ళకు. మరి ముఖ్యంగా ఇంకోటి చెప్పారు, ఇక్కడ కాలు తప్పితే ఇది లేదని. ఆ కాలు కూడా తొడ భాగం నుంచి లేదు, ఏదైతే మోకాల నుంచే ఉన్నది. దానికి సంబంధించిన ఒక పాత ఇన్స్ట్రుమెంట్ 9 సంవత్సరాల కింద ఏదైతే కొన్నారో అది ఓవెన్ అనేది దానికి కాల్చి చేసేది. మరి దాన్ని కాకుండా లేటెస్ట్గా వచ్చే ఏదవుతున్నదో ఈ తొడ భాగం వరకు కానీ ఇతరత్ర చేయికి కానీ మరి చేయాలన్న ఆలోచన వాళ్ళకున్నది. చాలా మంచి ఆలోచన. మరి తన వంతు చేస్తున్నారు కాబట్టి మా వంతు కూడా ఎక్కడైనా అవకాశం ఉంటే వాళ్ళు చెప్పారు, ఈ సొంత బిల్డింగు మాదే, ఇక్కడనే అది ఏర్పాటు చేస్తాం. ఫిబ్రవరి ఏదవుతుందో ఇక్కడ కాకుండా ఇక్కడ 3 రూములు ఉన్నాయి. ఒకటి వెయిటింగ్ రూము, ఒకటి మరి అమర్చే రూము, ఇంకోటి ఓవెన్కి సంబంధించిన రూములు. కాబట్టి దానికి కావాల్సిన మిషనరీకి ఎక్కడి నుంచి అయినా కానీ ప్రభుత్వం తరఫు నుంచి కానీ ప్రజాప్రతినిధులతో కానీ ఎటువంటి జీవో ప్రకారం ఇచ్చే అవకాశం ఉంటే మరి సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ మీరందరూ మరి ఏదైతే ఈ కాలు కుంటుకొని వస్తున్నారో మంచిగా కాలు పెట్టించుకొని సంతోషంగా పోవాలని నేను మరొకసారి అభినందనలు ఇస్తున్నాను. జై తెలంగాణ, జై. ప్రభుత్వ పరంగా మాకు మా సంస్థకి రామకృష్ణరావు గారికి మేము అందరం కృతజ్ఞతలు చెప్తున్నాం. మా జీవో ప్రకారం 10 లక్షల వరకు ఈ గిఫ్ట్ ఆఫ్ మొబిలిటీ అంటే ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ గురించి చెప్తే నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా మేడంతో మాట్లాడి నేను కూడా పిలిచి ఇక్కడ తప్పకుండా పడాల్సింది ఏంది ఆ జీవో కాపీ కూడా ఒకటి తీసుకొని వస్తే దాని మీద ఒకటి మీ లెటర్ తెస్తే ఆ రోజునే మీకు మేము పరిచయం చేసి ఏర్పాటు చేసి ఆ ఫండ్ కొరకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. నిజామాబాద్లో
నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దురదృష్టవశాత్తు ప్రమాదంలో కానీ అనారోగ్య కారణాల కానీ కాలుపోయిన వారికి కృత్రిమ కాలు ఏర్పాటు చేసే క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈరోజు చాలా ముఖ్యంగా ఎవరైతే అంగవైకల్యంతో కాలు వైకల్యంతో ఇక్కడికి వస్తున్నారో కుంటుకుంటూ రావడం, తర్వాత వీరు అమర్చిన కృత్రిమ కాలుతో నడుచుకుంటూ వెళ్ళడము చాలా శుభసూచకం. ఎందుకంటే ఎంతోమందికి ఎన్నో కారణాల వల్ల ఏదో ప్రమాదం కానీ లేకపోతే అనారోగ్యం వల్ల కానీ కాలు తీసేయబడుతుంది తప్పని పరిస్థితిలో. మరి వారికి ఇంతకుముందు గతంలో జైపూర్ పోవాలా, మరి జైపూర్ పోయి అక్కడ మరి కృత్రిమ కాలు ఏర్పాటు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండే. ఎందుకంటే 4-5 రోజుల సమయం తీసుకుంటుండే, డబ్బు కూడా చాలా ఖర్చు అవుతుండే. దాంతో మరి ఏదైతే బీదవారు ఉన్నారో పోలేకపోతుంది. అదే మరి ఒంటి కాలు మీద కర్ర పట్టుకొని నడిచే పరిస్థితులే కాబట్టి మరి వీరు గత 9-10 సంవత్సరాల నుంచి ఇది గమనించి వారు సేవ చేయాలన్న ఉద్దేశంతో రోటరీ క్లబ్ అంటేనే సేవా సంస్థ, స్వచ్ఛంద సేవా సంస్థ. ఎటువంటి డబ్బు లేకుండా వారి దగ్గర ఎటువంటి మరి రుసుము తీసుకోకుండా వారికి కేవలము మరి ఇటువంటి అమర్చడమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకున్నారు. అనేక కార్యక్రమాలు రోటరీ క్లబ్ వాళ్ళు చేస్తున్నారు. మెడికల్ క్యాంపులు కానీ ప్రజలకు ఏది అవసరమో ఏది చేస్తే ప్రజలకు మనం మంచి చేయగలుగుతామన్న ఉద్దేశంతో రోటరీ క్లబ్ సంస్థ అనేది చేస్తున్నది. కాబట్టి దానికి మేము పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఇటువంటి ఏంటంటే ఈ 9-10 సంవత్సరాల్లో సుమారు ఒక 2000 కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే 2000 మరి మందికి వారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఆడ కానీ మగ కానీ ఈ 2000 కాళ్ళు అమర్చడం జరిగిందంటే మరి ఒక భగవంతుడి తర్వాత వాళ్ళు భగవంతుడు అన్నట్టే భావించాలి. కాబట్టి మరి దీనికి ముందు ఇంకా మోడర్న్గా ఎదుగా లేటెస్ట్గా మెషినరీతో మంచి కాళ్ళే కాదు చేతులు కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వారికి మన తరఫున మరొకసారి కృతజ్ఞత భావం తెలియజేస్తున్నాము. మరి దీనికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నుండి మేము ఈ కృత్రిమ కాళ్ళ పంపిణీ కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. ఈరోజు సుమారు ఒక 2000 కృత్రిమ కాళ్ళు ప్రజలకి అమర్చాం. మేము ఈ పేదవారికి గిఫ్ట్ ఆఫ్ మొబిలిటీ ఏదైతే కాలు ప్రమాదవశాత్తు కానీ లేకపోతే రోగం వల్ల కానీ ఈ కాలు యాంప్యూట్ చేస్తున్న పరిస్థితిలో ఈ కృత్రిమ కాల అమర్చడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంతకుముందు జైపూర్లో వెళ్ళి చేసుకోవాలంటే చాలా ఖర్చు మరియు శ్రమతో కూడిన వ్యవహారం అది. ఈ పేదవాళ్ళందరికీ ఉచితంగా ఈ కృత్రిమ కాలు అమర్చాలనే ఉద్దేశంతో మేము ఈ లిమ్స్ సెంటర్ ఏర్పాటు చేశాము. దీంట్లో సుమారు ఈ రోజు వరకు 2000 లిమ్స్ ఇచ్చాము. అదేవిధంగా మన నిజామాబాద్ కాకుండా చుట్టుపక్కల ఆదిలాబాద్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండిగా అక్కడ నుండి వచ్చి ఈ కృత్రిమ కాలు అమర్చుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ఫ్రీగా ఉచిత వసతి మరియు వాళ్ళ భోజనం సదుపాయం కూడా మేము కల్పిస్తున్నాం. నిజామాబాద్ రోటరీ ఒక కృత్రిమ కాలే కాకుండా తన సేవా పరిధిని బాగా విస్తరించుకొని రకరకాల ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తున్నాం. వాటర్ ట్యాంక్ కానీ లేకపోతే డెడ్ బాడీ ఫ్రీజర్స్ అనేవి నిజామాబాద్లో మొట్టమొదటిగా రోటరీ క్లబ్ వారు తీసుకొచ్చారు. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ కానీ పిల్లలు ఆడుకోవడానికి వీలుగా అలా స్పోర్ట్స్ పరిధి పెంచుకోవడానికి వీలుగా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం. మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. విద్యకు సంబంధించిన ఇండివిజువల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా మా పరిధిని కూడా పెంచుకుంటున్నాం. అదేవిధంగా ఈ లిమ్ సెంటర్ ఏదైతే ఈ కృత్రిమ కాల అవయవాల తయారీ ఈ ప్లేస్ ఉందో ఇక్కడ కూడా దీన్ని మోడర్నైజ్ చేయడానికి మన రామకృష్ణరావు గారు, మన ముఖ్య రామకృష్ణరావు కూడా ఆయన ప్రామిస్ చేశారు. దీనికి సంబంధించిన గవర్నమెంట్ జీవో పరిధిలో ఎంత వీలుంటే అంత మాకు హెల్ప్ చేస్తామని వారికి మీడియా పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. और जो पैरा लगाने के बाद अच्छा महसूस हो रहा चलने को थोड़ा, तो मैं बाहर निकल नहीं सकता था. थोड़ी मेरी परेशानी ज़रा दूर हो गई. मैं ज़रा चल सक रहा हूँ. आपकी दुआ से मैं बहुत लाख शुक्र अदा करता हूँ. आप ये रोड पे बोला मेरी तरफ से बहुत बधाइयाँ देता हूँ. फ्री दे रहे हैं. मैं बहुत उनको बधाइयाँ देता हूँ.
तो निज़ामाबाद में रोटरी क्लब तरफ से यो जो हैंडीकैप रहता पाँव गैसे वाला आदमी को आर्टिफिशियल पाँव लगाने का स्कीम चल रहा है यहाँ। आज यहाँ 20 लोगों को आर्टिफिशियल पाँव लगा है। क्यों बोलेंगे, इससे पहले जयपुर में था। जयपुर में एक कम इनकम वाले गरीब आदमी जाना बोल तो बहुत मुश्किल था। यहाँ से जाना आना खर्चा वाला वो लेग लगा लेना, फिर बाद में वहाँ रहना 5-6 दिन गुजारना पड़ता था। ये सब सोच के रोटरी क्लब तरफ से अनेक सेवा कार्यक्रम कर रहे हैं। यहाँ गए 9-10 साल से यहाँ जो ये पाँव गैसों वालों को पाँव लगाना बोल के यहाँ लोग इधर से एक कृत्रिमा पाँव लेग लगा रहे हैं। यहाँ बहुत शुक्र की बात है कि वो तो वो लोग इतना अच्छा काम कर रहे हैं। अभी तक ये 9-10 साल में अंदाज़ा 2000 आदमी को आर्टिफिशियल लेग लगा है। ये फ्री लगा है। ये फ्री एक लेग को 3000 तक खर्चा था। 2000 × 3000 बोले तो ये पूरा जो पैसे है वही लोग मेंबर्स लोग जमा कर के बनाए सो है। बहुत अपने पब्लिक की तरफ से उनको शुक्र अदा करके